హాయ్ ఫ్రెండ్స్, మనము మన సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక బ్యూటిఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్తో వచ్చింది. ఆ పాలసీ పేరు ఆరోగ్య రక్షక్, ప్లాన్ నంబర్ 906. అందులో బేసిక్ ఎలిజిబిలిటీ కనుక మనం చూస్తే ఈ పాలసీని 18 నుంచి 65 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ప్రిన్సిపల్ ఇన్సూర్డ్, స్పౌస్, పేరెంట్స్. సో ఈ ఏజ్ గ్రూప్లో 18 నుంచి 65 వాళ్ళు ఎవరైనా ఈ పాలసీలో జాయిన్ అవ్వచ్చు. కవరేజ్ వచ్చేసి వీళ్ళకు 80 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే కనుక చిల్డ్రన్ కేసులో 91 డేస్ నిండిన వాళ్ళ దగ్గర నుంచి 20 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఈ ప్రోడక్ట్లో జాయిన్ అవ్వచ్చు. పిల్లలకైతే మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కవరేజ్ ఉంటుంది. అయితే ఈ పాలసీలో ప్రీమియం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం ఇనిషియల్గా చూజ్ చేసుకునే ఇనిషియల్ డైలీ బెనిఫిట్ అంటాము, ఐడిబి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది వచ్చేసి మినిమం 2500 నుంచి మ్యాక్సిమం 10,000 వరకు మనకు ఐడిబి చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మల్టిపుల్స్ ఆఫ్ 500 అంటే 2500, 3000, 3500, ఈ విధంగా 10,000 వరకు మ్యాక్సిమం మనము ఐడిబిని చూజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ ఎంత ఉంటుందంటే 2.5 lakhs. మామూలుగా సమ్ అష్యూర్డ్ ఎలా ఉంటుందంటే 100 టైమ్స్ ఆఫ్ ఐడిబి ఉంటుంది. 100 టైమ్స్ ఆఫ్ ఐడిబి అంటే 2.5 lakhs నుంచి 10 lakhs వరకు మన పాలసీ యొక్క సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. అది మల్టిపుల్స్ ఆఫ్ 50,000 రూపీస్లో ఉంటుంది. అంటే 2.5 lakhs, 3 lakhs, 3.5 lakhs, 4 lakhs, అలా మల్టిపుల్స్ ఆఫ్ 50,000 అప్ టు 10 lakhs వరకు మనకు ఎంత కవరేజ్ అయితే ఎంత సరిపోతుంది అనుకుంటామో అంత సమస్యలు మనం తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్లో బెనిఫిట్స్ కనుక మనం చూస్తే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, మేజర్ సర్జికల్ బెనిఫిట్, డే కేర్ ప్రొసీజర్, అదర్ సర్జికల్ బెనిఫిట్స్, దాని తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్, ఆటో స్టెప్ అప్ బెనిఫిట్స్, దాని తర్వాత నో క్లెయిమ్ బెనిఫిట్, హెల్త్ చెకప్ బెనిఫిట్, డెత్ బెనిఫిట్. వీటితో పాటు ఈ పాలసీలో మనము ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మేజర్ బెనిఫిట్స్తో పాటు మనము ఈ ప్రోడక్ట్లో టర్మ్ రైడరు, డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్టు లెక్క. ఎలా అంటే ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్గా డెత్ అయిందనుకోండి, 2 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఇస్తాము, ఈ హెల్త్ బెనిఫిట్స్ కాకుండా. నార్మల్గా రిస్క్ అయిందనుకోండి, 1 time ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, మనం ఎంతైతే పాలసీ తీసుకుంటామో అంత ఇస్తాము. సో హెల్త్ ఇన్సూరెన్స్ కమ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ మనము 1 by 1 చూద్దాము. ఇప్పుడు ఏ అయితే మేజర్ 10 బెనిఫిట్స్ అనుకున్నాం కదా, ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తాను. సో మనం ఈ బెనిఫిట్స్ అన్ని 1 by 1 డిస్కస్ చేద్దాం అనుకున్నాము. అందులో మొదటి బెనిఫిట్ కనుక మనం చూస్తే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, HCB. ఇవి కూడా మనం ఇనిషియల్ డైలీ బెనిఫిట్ ఏదైతే చూజ్ చేసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే నాన్ ఐసీయూలో కనుక అడ్మిట్ అయితే ఎవ్రీ డే ఒక వన్ హెచ్సిబి ఇస్తారు. ఇన్ కేస్ ఐసీయూలో కనుక అడ్మిట్ అయితే 2 times ఆఫ్ ద హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ వస్తుంది. అలా ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం 30 days వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ 90 days వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్ పాలసీ టర్మ్లో మనం హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ని 900 days మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. రెండో బెనిఫిట్ కనుక చూస్తే మనము మేజర్ సర్జికల్ బెనిఫిట్ గురించి మాట్లాడదాం. సో మనము ఇప్పుడు ఫస్ట్ బెనిఫిట్ డిస్కస్ చేశాము, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ డిస్కస్ చేశాము. రెండో బెనిఫిట్ మేజర్ సర్జికల్ బెనిఫిట్. ఈ మేజర్ సర్జికల్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే, మనమైతే ప్రీమియం అంతా ఇనిషియల్ డైలీ బెనిఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాము. ఆ ఇనిషియల్ డైలీ బెనిఫిట్ అది ఎవ్రీ 3 yearsకి పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి దాన్ని మనం అప్లికబుల్ డైలీ బెనిఫిట్ అంటాము. సో అది ఎలా పెరుగుతూ పోతుందో ఈ మేజర్ సర్జికల్ బెనిఫిట్ కూడా పెరుగుతూ పోతుంటుంది. సో ఈ మేజర్ సర్జికల్ బెనిఫిట్ ఎంత ఉంటుందంటే 100 times ఆఫ్ దట్ హాస్పిటల్ అప్లికబుల్ డైలీ బెనిఫిట్ అవుతుంది. ఓకే,
సో ఎగ్జాంపుల్ 5,500 కనుక ఐడిబి తీసుకుంటే 5,000 కనుక ఐడిబి తీసుకుంటే 5 lakhs పాలసీ, 3,000 తీసుకుంటే 3 lakhs పాలసీ. ఓకే, సో ఈ మ్యాక్సిమం మనము పాలసీ టర్మ్ మొత్తంలో 10 times మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 10 lakhs పాలసీ కనుక మనం తీసుకొని ఉంటే 10 times of 10 lakhs అంటే 1 crore ఈచ్ మెంబర్ 10 times యూటిలైజ్ చేసుకోవచ్చు ఫర్ హోల్ పాలసీ టర్మ్లో ఈచ్ మెంబర్. ఎందుకంటే ఈ పాలసీని మొత్తము ఫ్యామిలీగా ఒకటి తీసుకోవచ్చు, కంప్లీట్ ఫ్యామిలీ కలిసి ఒక పాలసీ తీసుకోవచ్చు. సో ఎవ్రీ బెనిఫిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే బెనిఫిట్స్ అన్నీ ఈచ్ మెంబర్కి వర్తిస్తుంది ఇండివిజువల్గా. సో ఈచ్ మెంబర్ 10 lakhs పాలసీ అనుకుంటే 10 times ఆఫ్ ద 10 lakhs 1 crore అంటే ఈచ్ మెంబర్కి 1 crore బెనిఫిట్ ఉంటుంది ఈ మేజర్ సర్జరికల్ బెనిఫిట్ కింద. అంటే సర్జరీ చేసుకోవడానికి మ్యాక్సిమం అమౌంట్ అలౌడ్ ఇన్ 10 lakhs పాలసీ అంటే మనము 1 crore అనుకోవచ్చు. సో అది కూడా పెరుగుతూ పోతుంటుంది. ఎంతవరకు పెరుగుతూ పోతుంటుంది అంటే 1.5 times రీచ్ అయ్యేంత వరకు పెరుగుతూ పోతుంటుంది. అది కూడా తర్వాత చెప్తాను. సో మ్యాక్సిమం మనకు 10 times ఇన్ పాలసీ టర్మ్. ఇప్పుడు మేజర్ సర్జికల్ బెనిఫిట్ కనుక మనం చేయాల్సి వస్తే దాంట్లో మీకు అంబులెన్స్ అవసరం పడుతుంది. సో అంబులెన్స్ బెనిఫిట్కి వచ్చేసి మీకు 1,000 rupees అలా ఇస్తారు. దాంతోపాటు ఒకసారి సర్జరీ చేసిన తర్వాత 1 year ప్రీమియం హాలిడే అనుకోండి, ప్రీమియం ఎవరి బెనిఫిట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ 1 year ప్రీమియం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మేజర్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మేజర్ సర్జికల్ బెనిఫిట్ మోర్ దాన్ 260 సర్జరీస్ దీంట్లో కవర్ అవుతుంది. ఇప్పుడు మూడో బెనిఫిట్ మనం చూస్తే డే కేర్ ప్రొసీజర్. సో మనము థర్డ్ బెనిఫిట్ డిస్కస్ చేస్తున్నాము. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్. ఈ డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్ 5 times ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్. అంటే ఒక డే కేర్ ప్రొసీజర్ కనుక మనం పర్ఫామ్ చేస్తే అంటే మేజర్ సర్జికల్ బెనిఫిట్లో రానివి ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్లో వస్తుంది. ఈ డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్ కనుక పర్ఫామ్ చేస్తే 5 times ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక ఇయర్లో 3 times మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే టోటల్ పాలసీ టర్మ్లో 30 times క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది థర్డ్ బెనిఫిట్ డే కేర్ ప్రొసీజర్ బెనిఫిట్. ఇప్పుడు మనం ఫోర్త్ది కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఫోర్త్ బెనిఫిట్ డిస్కస్ చేస్తున్నాము. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి అదర్ సర్జికల్ బెనిఫిట్. సో ఈ అదర్ సర్జికల్ బెనిఫిట్ ఓఎస్బి ఉంది కదా, అది ఒక ఓఎస్బి పర్ఫామ్ చేస్తే 2.5 times ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ అమౌంట్ ఇస్తామన్నమాట. సో ఈ అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఓఎస్బి కనుక మనం చూస్తే ఒక ఓఎస్బి ఒక అదర్ సర్జికల్ బెనిఫిట్ పర్ఫామ్ చేస్తే 2.5 times ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఇస్తాము. అయితే ఇక్కడ ఎంఎస్బిలో మేజర్ సర్జికల్ బెనిఫిట్లో డే కేర్ ప్రొసీజర్లో ఎలిజిబుల్ పొందనివి ఇంకా ఏమైనా చిన్నవి ఉంటే అదర్ సర్జికల్ బెనిఫిట్లో వస్తుంది. సో ఒక అదర్ సర్జికల్ బెనిఫిట్ కనుక పర్ఫామ్ చేస్తే 2.5 times ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఫస్ట్ ఇయర్లో మనం 15 times క్లెయిమ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ 45 times మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ పాలసీ టర్మ్లో 450 times మనము క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5వ బెనిఫిట్ గురించి డిస్కస్ చేద్దాం. మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్. సో మనము 5th బెనిఫిట్ కనుక డిస్కస్ చేస్తే 5th బెనిఫిట్ మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ అంటాం దీన్ని. మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్లో ఒక మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్లో మీకు 2 times ఆఫ్ అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ని మనము మ్యాక్సిమం 2 times ఇన్ ఏ ఇయర్ తీసుకోవచ్చు. టోటల్ పాలసీ టర్మ్లో 20 times తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ స్పెషల్గా వేటికి ఇస్తారంటే డెంగ్యూ వచ్చినా కానీ, మలేరియా వచ్చినా కానీ, న్యూమోనియా వచ్చినా కానీ, ట్యూబర్క్యులోసిస్ వచ్చినా కానీ, లేకపోతే వైరల్ హెపటైటిస్ ఏ వచ్చినా కానీ ఆ కేసులో
మీకు మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ ఒక మెడికల్ మేనేజ్మెంట్ బెనిఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్. అది ఇయర్లీ 2 టైమ్స్ తీసుకోవచ్చు, టోటల్ పాలసీ టర్మ్లో 27 తీసుకోవచ్చు. సో ఇది 5th బెనిఫిట్. 6th బెనిఫిట్ మనం కానీ చూస్తే ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. సో ఫ్రెండ్స్, మనం 6th బెనిఫిట్ ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. ఈ ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ మనం ఎప్పుడు ఇస్తామంటే, హాస్పిటలైజేషన్ కనుక 30 డేస్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా మోర్ దాన్ 30 డేస్ హాస్పిటలైజ్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇచ్చే వేరే బెనిఫిట్స్తో పాటు, అంటే హెచ్సిబి, ఎంఎస్బి లేదా డే కేర్ ప్రొసీజర్ వాటెవర్, వాటితో పాటు మనం ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ ఇస్తాము. ఎప్పుడంటే హాస్పిటల్లో మోర్ దాన్ 30 డేస్ ట్రీట్మెంట్ కనుక నడుస్తాయి. సో అప్పుడు ఎంత ఇస్తామంటే ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ 10 టైమ్స్ ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఇస్తాం. అంటే మనం అప్లికబుల్ డైలీ బెనిఫిట్కి 10 టైమ్స్ లంసంగా ఇచ్చేస్తాం అన్నమాట. అది 1 టైం ఇన్ ఏ ఇయర్ ఇస్తాం. టోటల్ పాలసీ టర్మ్లో 10 టైమ్స్ ఇస్తాము. సో ఇది వచ్చేసి 6th బెనిఫిట్ ఎక్స్టెండెడ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్. మనం ఇప్పుడు 7వ బెనిఫిట్ ఆటో స్టెప్ అప్ బెనిఫిట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, 7th బెనిఫిట్ కనుక మనం చూస్తే ఆటో స్టెప్ అప్ బెనిఫిట్. ఈ ఆటో స్టెప్ అప్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 15% పెరుగుతూ పోతుంది. ఐడిబి ఉంటుంది కదా, ఇనిషియల్ డైలీ బెనిఫిట్. ఏదైతే మనము ఇనిషియల్గా చూజ్ చేసుకుంటామో ఆ ఇనిషియల్ డైలీ బెనిఫిట్ మీదనే మనకు ఎంఎస్బి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఇనిషియల్ డైలీ బెనిఫిట్ ఎవ్రీ 3 ఇయర్స్కి 15% పెరుగుతూ పోతుంటుంది. ఈ 15% పెరగడం వల్ల హాస్పిటల్ హెచ్సిబి, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్, ఎంఎస్బి, డే కేర్ ప్రొసీజర్, ఇవన్నీ వేరే బెనిఫిట్స్ అన్నీ పెరుగుతూ పోతుంటాయి అన్నమాట. సో ఇది ఎవ్రీ 3 ఇయర్స్కి 15% పెరుగుతుంది. మ్యాక్సిమం 1.5 టైమ్స్ ఆఫ్ ద ఇనిషియల్ డైలీ బెనిఫిట్ మనము పాలసీ టర్మ్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము 10,000 ఐడిబి తీసుకుంటే ఇది 1.5 టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ డైలీ బెనిఫిట్. సో 1.5 టైమ్స్ ఆఫ్ ఐడిబి అంటే మ్యాక్సిమం ఇది 15,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది రీచ్ అవుతున్నప్పుడు మనకు ఎంఎస్బి పెరుగుతుంది, డే కేర్ ప్రొసీజర్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఇది బెనిఫిట్ ఆఫ్ ఆటో స్టెప్ అప్ బెనిఫిట్. 8వ బెనిఫిట్ మనం చూస్తే నో క్లెయిమ్ బెనిఫిట్. ఈ నో క్లెయిమ్ బెనిఫిట్ ఉంది కదా, ఈ నో క్లెయిమ్ బెనిఫిట్ వచ్చేసి ఎవ్రీ 3 ఇయర్స్కి 5% పెరుగుతూ పోతుంటుంది. అంటే 3 ఇయర్స్లో మనకు ఎటువంటి క్లెయిమ్ కనుక రాకపోతే ఈ నో క్లెయిమ్ బెనిఫిట్లో ఎవ్రీ 3 ఇయర్స్కి 5% ఐడిబి ఇనిషియల్ డైలీ బెనిఫిట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అది 8th బెనిఫిట్. 9th బెనిఫిట్ వచ్చేసి హెల్త్ చెకప్ బెనిఫిట్. ఈ హెల్త్ చెకప్ బెనిఫిట్లో ఎవ్రీ 3 ఇయర్స్కి హాఫ్ ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ మెంబర్కి. నేను చెప్పే బెనిఫిట్స్ అన్ని ఈచ్ మెంబర్కి ఇండివిజువల్గా. సో ఈ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఎవ్రీ 3 ఇయర్స్కి మనము హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మెంబర్ పాలసీలో తీసుకున్న ప్రతి ఒక్క మెంబర్ చేసుకోవచ్చు. వాళ్ళకు 50% ఆఫ్ ద అప్లికబుల్ డైలీ బెనిఫిట్ అది కానీ, లేకపోతే కాస్ట్ ఆఫ్ ద టెస్టులు, ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వండర్ఫుల్ బెనిఫిట్ ఏంటంటే ఇది ఇక్కడ 10th బెనిఫిట్ డెత్ బెనిఫిట్. ఈ 10th డెత్ బెనిఫిట్. ఈ డెత్ బెనిఫిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డెత్ బెనిఫిట్లో ఇన్ కేస్ ప్రిన్సిపల్ ఇన్సూర్డ్, ఎవరైతే ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ పాలసీ తీసుకున్నారో ఇతని కనుక డెత్ అయితే నెక్స్ట్ 15 ఇయర్స్ ప్రీమియం ఏమవుతుంది అంటే నెక్స్ట్ 15 ఇయర్స్ ఎటువంటి ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. పాలసీలో బెనిఫిట్స్ అన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి అన్నమాట. ప్రతి మెంబర్కి కంటిన్యూ అవుతుంది. సో వీటితో పాటు మనము
టర్మ్ రైడర్ అనే బెనిఫిట్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్, ఈ బెనిఫిట్ కనుక తీసుకుంటే ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ చనిపోయినట్లయితే అయితే ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్సూర్డ్ అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ 15 years ప్రీమియం వేవ్ అవ్వడమే కాకుండా ఇతని డెత్ కనుక ఇఫ్ డ్యూ టు యాక్సిడెంటల్ అనుకోండి, దెన్ 2 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, అంటే పాలసీ 10 lakhs అనుకుంటే 20 lakhs వస్తుంది. ఇన్ కేస్ న్యాచురల్గా డెత్ అయింది అనుకోండి, ఈ ప్రీమియం వేవ్ అవ్వడమే కాకుండా ఒక సమ్ అష్యూర్డ్ 10 lakhs rupees లంసమ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పాలసీలో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి రెండు కవర్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు పే చేసే ఈ ప్రీమియంకు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్లో అప్ టు 1 lakh వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నెససరీ. సో ఈ పాలసీలో మనకు ఒక్కొక్క మెంబర్ 10 lakhs వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అది పెరుగుతూ మ్యాక్సిమం 1.5 times వరకు, అంటే 15 lakhs వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం కవరేజ్ తీసుకోవడం వల్ల ఎటువంటి పాండమిక్ టైం వచ్చినా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన యొక్క ఆస్తులు అమ్ముకోకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ఎల్ఐసి యొక్క ఆరోగ్య రక్షక్ ప్లాన్ నెంబర్ 906తో మనము మన యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఎవరిదో కాదు, ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. కాబట్టి మీ క్లెయిమ్స్ ఎటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్ సెటిల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇమీడియట్గా మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.